సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో 8,432 ప్రత్యేక బస్సులను నడపబోతోంది. సంక్రాంతి కానుకగా సాధారణ ఛార్జెస్తోనే ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు భారీ ఊరటను ఇచ్చింది. ఏడాది పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏకంగా 8,432 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీస్నే వసూలు చేయబోతున్నట్టు ఆర్టీసీ స్పష్టం చేసింది. వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, చెప్పండి, సేమ్ రేట్స్ కు ఇటు బస్సులను నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ రద్దీ ఎలా ఉంది, ప్రయాణికులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి అంజుమా? సంక్రాంతి సందడి మొదలైపోయింది. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులందరూ కూడా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల బాట పడుతున్నారు. బస్ స్టేషన్లు అన్ని కూడా ప్రయాణికులతోటి కలకలలాడుతున్నాయి. ప్రస్తుతం మనం MGBS లో ఉన్నాము. సంక్రాంతి పండుగ సందర్భంగా TGS ఆర్టీసీ 6,431 స్పెషల్ బస్సులను నడిపిస్తోంది. ముఖ్యంగా ఈ ప్రత్యేక బస్సులలో 50% అదనపు ఛార్జీలను కూడా వసూలు చేస్తున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి విపరీతమైనటువంటి రద్దీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రత్యేక బస్సులన్నీ కూడా నడుపుతున్నట్లుగా కూడా TGS ఆర్టీసీ అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇటు MGBS, అదేవిధంగా JBS, దీంతో పాటుగా మనకి ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, అదేవిధంగా పలు ప్రాంతాలలో బోర్డింగ్ పాయింట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే MGBSకి ఈ సమయంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. సో మనకి MGBS అవతలనే దాదాపు 30-40 నిమిషాలు ట్రాఫిక్లో ఎదురు చూడాల్సినటువంటి సమయం ఉంటుంది. దీంతో లోపలికి వచ్చి బస్ ఎక్కి మళ్ళీ బయటకు వెళ్ళడానికి కూడా అధిక సమయం పడుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ కూడా మనకి బోర్డింగ్ పాయింట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డింగ్ పాయింట్స్ గుండా కూడా మనకి జిల్లాలకు వెళ్లేటువంటి ప్రత్యేక బస్సులన్నీ కూడా నడిపించడం జరుగుతుంది. ఇక ఎక్కడెక్కడైతే బోర్డింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ ప్రాంతాలలో కూడా మనకి ఆర్టీసీ స్టాఫ్ ఉంటారు. దీంతో పాటుగా కనీస సదుపాయాలను కూడా కల్పించడం జరుగుతుంది. సో ప్రతి బస్ స్టేషన్లో కూడా మనకి హెల్ప్ డెస్క్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ప్లాట్ఫామ్ మీదకి ఏ బస్ వస్తుంది, ఏ నెంబర్ బస్ ఎక్కడ వస్తుంది, ఏ సమయానికి వస్తుంది ఏంటి అనేది కూడా ఇక్కడ స్టాఫ్ ఉండి వచ్చిన వాళ్ళందరికీ కూడా గైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగా మహాలక్ష్మి పథకంలో భాగంగా నడిపేటువంటి మనకి ప్రత్యేక బస్సులలో కూడా మహిళలకి ఉచితంగా ప్రయాణం అనేది ఉంటుందని కూడా తెలపడం అయితే జరిగింది. సో మొత్తంగా సంక్రాంతి సందడి అయితే మనకు బస్టాండ్లలో అయితే కనిపిస్తోంది. అనేక మంది ప్రయాణికులు వీకెండ్ కావడంతో సొంతూర్లకు వెళ్లేందుకు అయితే పయనమవుతున్నారు. థ్యాంక్ యూ అంజుమా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి విజయవాడ నుండి మా ప్రతినిధి శివ అక్కడ బస్టాండ్స్ లో పరిస్థితి ఎలా ఉంది అనేది అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సిఎస్ శివ, అక్కడ ప్రయాణికులు ఏమంటున్నారు, అక్కడ బస్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి శివ? ప్రభుత్వం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కు సంబంధించి దాదాపుగా 2,432 బస్సులను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. సంక్రాంతి నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సంబంధించి 8,432 బస్సులని ఆర్టీసీ సంక్రాంతి కోసం ప్రత్యేకంగా కేటాయించింది. శ్రీశక్తి పథకానికి సంబంధించి బస్సులు యథావిధిగానే కొనసాగే. శ్రీశక్తి పథకానికి సంబంధించి దాదాపుగా 5,700 బస్సులు కేటాయించినట్లు ఆర్టీసీ ప్రకటించింది. మరొక వైపు సంక్రాంతి నేపథ్యంలో గత కొన్ని దశాబ్దాల కాలంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తారు ప్రత్యేక బస్సులకి. కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేక ఛార్జీలు లేకుండా రెగ్యులర్గానే ఏదైతే సాధారణ రోజుల్లో ఎటువంటి ఛార్జీలు వసూలు చేస్తారో ప్రస్తుత పరిస్థితుల్లో కూడా స్పెషల్ బస్సులకు కూడా సాధారణమైన ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆర్టీసీకి సంబంధించిన అధికారులు మాత్రం పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ సంవత్సరం ఇవ్వడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఏ రూట్లో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఆ బస్సులకు సంబంధించి ఏ రకమైన చర్యలు ఉన్నాయి అనే దానికి సంబంధించి ఆర్టీసీ అధికారులు మాత్రం ఎటువంటి అధికారిక సమాచారాన్ని అయితే ఇవ్వని పరిస్థితి అయితే ప్రస్తుతం ఏపీలో కొనసాగుతోంది. ఓవరాల్గా చూసుకుంటే 8,432 బస్సులను ఆర్టీసీ సంక్రాంతి కోసం కేటాయించింది. దీంట్లో 2,432 బస్సులను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కోసం కేటాయించింది. సతాజ్. థ్యాంక్ యూ శివ.